అందరినీ రావాలి. హెచ్ఎల్సీలో 32 టీఎంసీ రావాలంటే అనంతపూర్కి వచ్చేది 12-14 టీఎంసీ కూడా రావడం లేదు. రాబోయే ఒకటిన్నర నెలలో నేను కర్ణాటక ముఖ్యమంత్రిని కలుస్తాను. వారితో కూడా మాట్లాడతాను. మనకు రావాల్సిన నీళ్లు మన ప్రాంతంలో కాలువలు వెడల్పు చేసి వారి సహకారం కూడా తీసుకుని తప్పకుండా కాలువలు వెడల్పు చేసి ఆ నీరు ఈ జిల్లాకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా నేను అందరికీ హామీ ఇస్తున్నా. కరువు బాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సకాలంలో వర్షాలు పడినప్పుడు 1-2 తడులు కానీ నీళ్లు ఇవ్వగలిగితే, అది కూడా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వగలిగితే పంట పూర్తిగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒకవేళ 2 నెలల్లో 1 నెల 1 నెల కానీ ఇదైనా ఒక 5-6 తళ్ళు ఇస్తే పంట పూర్తిగా వస్తుంది. ఆ రోజు నేను వారికి చెప్పి ఒక 8 యూనిట్లు పెట్టాం. 76 ఎకరాలు మన వాళ్ళు ఈ స్ప్రింక్లర్తో కవర్ చేయగలిగారు. దానివల్ల పూర్తిగా పంట వచ్చింది. నేను అందుకనే ఆలోచిస్తున్నాను, ఈ జిల్లాకు ప్రతి ఒక్కరికి కూడా 10 ఎకరాల వరకు డ్రిప్ ఇరిగేషన్కి 190% డబ్బులు ఇస్తాం. మిగిలిన వాళ్ళకి 50%తో డబ్బులు ఇస్తాం. అప్పుడు కూడా వీలైతే ఇంకా పెంచుతాను. అదే మరిగా ఏవైతే స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉందో దీన్ని 1,00,000 ఎకరాలకు మొత్తం తయారు చేసి ఎక్కడ కరువు ఉంటే, ఎక్కడ వర్షం పడకపోతే, ఎక్కడ పంట ఎండిపోతే ఆ పంటను ఆదుకునే విధంగా మొబైల్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెడతాం. అనంతపురం జిల్లా బెంగళూరుకు దగ్గరగా ఉంది ఎయిర్పోర్ట్కి. పుట్టపర్తి కూడా ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారవుతుంది. అందుకే నేను ఆలోచించేది వాటర్ గ్రిడ్ పెట్టాం. ఆ గ్రిడ్ కూడా అనంతపూర్ నుంచే ప్రారంభిస్తాం. అది 1,500 కోట్లు కానీ 2,000 కోట్లు కానీ అన్ని గ్రామాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ ఒక పక్క రైతులను ఆదుకోవాలి. ఈ జిల్లాలో కూడా వేరుశెనగ బాగా ఎండిపోయింది. దానికోసం మళ్ళీ మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఇన్పుట్ సబ్సిడీ కూడా వీలైనంత తొందరలో మీకు ఇప్పించడానికి, టీములు పంపించడానికి పూర్తిగా సహకారం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. కరువు ఉంది, పశుగ్రాసం లేదు, ఇబ్బందులున్నాయి. నేను ఇక్కడే కలెక్టర్ గారిని కోరుతున్నా, గడ్డి ఎక్కడి నుంచైనా తెద్దాం. ఒకప్పుడు డెల్టా నుంచి గడ్డి తీసుకొచ్చి ఇక్కడ వేసాం. అదే మరిగా చెరువుల్లో కూడా గడ్డి పెంచాం. ఆ విషయాలు ఇంకొక పక్క పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఓసారి కరువు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పశువులన్నీ కాపాడి మళ్ళీ కరువు పోయిన తర్వాత మీకు అప్పచెప్పిన రోజులు నాకు గుర్తున్నాయి. అది కూడా చేస్తాం.